ఏమంటారు యువ యువ సైన్యాన్ని తయారు చేస్తూ ఈరోజు ఈ సెలబ్రేషన్స్ పెట్టుకోవడం జరిగింది. కలెక్టర్ గారికి, లాపిపాటి గారికి, అదేవిధంగా హేమలత అగర్వాల్ గారికి, నాగేష్ రెడ్డి గారికి, అఖిలేష్ రెడ్డి గారికి, సిఓ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, మరి ఇతర సెల్ఫ్ సిబ్బంది, జిల్లా మా మహిళా సమైక్య అధ్యక్షురాలు, కమిటీ సోదరిమణులు, చిన్నారులందరికీ, పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు. వాస్తవానికి సేఫ్ అనే సంస్థ గ్రామీణ పేదరిక నిర్మూలన, ఒకప్పుడు గుప్పెడు బియ్యం పొదుపు, తర్వాత 10 రూపాయల పొదుపు, తర్వాత 100, 200 పొదుపుతో మొదలయ్యి ఈరోజు మన మహిళలకు 60,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు 60,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మనకు ఒక 1000 రూపాయలు బదిలీయాలంటే ఎవరు మనకు నీకేముంది, నువ్వు ఎట్లా కడతావు అని అడుగుతారు. కానీ ఈరోజు ఒక్కొక్క మహిళా సంఘానికి 20 లక్షల వరకు బ్యాంక్ లోన్ ఇప్పించి అవి తిరిగి మళ్ళీ ప్రాపర్గా క్రమశిక్షణతో 100కు 100% రీపేమెంట్ చేసి బ్యాంకర్స్ యొక్క నమ్మకాన్ని పెంచినటువంటి వాళ్ళు మన మహిళా సంఘాలు, మన మహిళా సమైక్యలు. ఇవాళ నిర్మల్ జిల్లాలో వాళ్ళు తీసుకున్న 10 కోట్లు అయితే 10 కోట్లు మళ్ళీ ప్రాపర్గా నెలకు ఇంత 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 అని కట్టి ఆ వడ్డీ డబ్బులను మన ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది, వడ్డీ మీ మీద పడకుండా. కాబట్టి తీసుకునే ప్రతి రూపాయి మంచి పని కోసం ఇన్వెస్ట్ చేస్తే దాని ద్వారా 100 రూపాయలు ఖర్చు పెడితే 120 వస్తే 100కు 100 పెట్టుబడి పోతుంది, 20 రూపాయలు మన కష్టానికి లాభం వస్తుంది. అట్లా పిల్లలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున 1,00,000 మంది యువతులను, యంగ్ గర్ల్స్ను మనము మహిళా సంఘాలలో చేర్పించడం జరిగింది. భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే, మన అర్బన్ నిజామాబాద్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మరి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మరి మహిళలను ఇవాళ మహిళా సంఘాలలో ఉంటే ఆర్థిక భద్రతే కాదు, సామాజిక భద్రత, ఇంట్లో చెప్పుకోలేని బాధలు, ఇంట్లో తీరని కష్టాలు మహిళా సంఘంలో ఉంటే ఖచ్చితంగా మహిళలందరూ కలిసి ఆమెకు ఒక అక్కలాగా, ఒక చెల్లెలాగా, ఒక అమ్మలాగా తోడుగా ఉంటుంది, తోడుగా ఉంటుంది. కాబట్టి మరి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళని కూడా ఇప్పుడు మహిళా సంఘాలలో మనం జాయిన్ చేస్తున్నాం. అట్లనే ఇప్పుడు మనం కొత్తగా యువతులకు, వాళ్ళ యువ కిషోరాలను కూడా సంఘాలలో చేర్పించి ఈరోజు మనకు స్నేహ ప్రోగ్రాం ద్వారా సైకిల్ నేర్పించే కార్యక్రమం. అదే కాకుండా రేపు ఇంటర్, 10th హైయర్ స్టడీస్ కోసం కూడా ఏమైనా హెల్ప్ కావాలంటే మన సంఘాల ద్వారా మీకు హెల్ప్ చేసేటువంటి కార్యక్రమం. ఇందాక పాప చెప్పినట్టుగా ఇవాళ ఇంట్లో అమ్మ నాన్న చెప్పుకోలేని కష్టాలు, ఒంటరిగా ఉంటారు ఇంట్లో. అంటే ఒకరే పాప ఉంటుంది అనుకో, ఆమె తల్లిదండ్రులకు టైం వాళ్ళు ఇవ్వలేరు, లేదా వాళ్ళకి చెప్పాలంటే కూడా బాధ, భయం. కాబట్టి అట్లాంటి టైంలో మనకు 10 మంది, 20 మంది, 100 మందితో ఒక గ్రూప్ ఉన్నప్పుడు, వివో గ్రూప్ ఉన్నప్పుడు అందులో మీకు దోస్తులు ఏర్పడతారు, ప్రాణ స్నేహితులు ఏర్పడతారు. అవసరానికి అక్కడ బ్యాంకు లెక్క లోన్స్ మనం డబ్బులు తీసుకోవడానికి యూజ్ అవుతుంది. కాబట్టి చాలా అవసరం. మీ కష్టాలు, మీ బాధలు, మీ ఇంట్లో బయట ఎదురే ఇబ్బందులు కూడా ఈ స్నేహ ప్రోగ్రాం ద్వారా మీ ఫ్రెండ్స్కు, స్నేహితులకు చెప్పుకోవచ్చు. అట్లా మీకు ఏదైనా రేపు హైయర్ స్టడీస్ కోసం లోన్స్ కావాలన్నా కూడా మన మహిళా సంఘాల ద్వారానే మనం తీసుకునేటువంటి అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. మహిళా సంఘంలో ఉన్న సభ్యురాలు ఎవరైనా యాక్సిడెంట్ అయి చనిపోతే వాళ్ళకు 10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ఎవరైనా లోన్ తీసుకొని కట్టలేని పరిస్థితులలో జ్వరమో ఏదో చనిపోతే వాళ్ళ 2 లక్షల లోన్ కూడా మాఫీ చేస్తున్నాం. ఇవాళ 60,000 కోట్ల రూపాయలు ఇవ్వడంతో పాటు 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ. అదేవిధంగా కుట్టు మిషన్లు కూడా భవిష్యత్తులో నేర్పించుకుంటూ ఇప్పుడు కుట్టు మిషన్లు, అంగన్వాడీ బట్టలు కానీ, స్కూల్ యూనిఫామ్ కానీ బట్టలు కుట్టొచ్చే మహిళా సంఘాల వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. మన మండలానికి ఒక్కొక్క బస్సు కూడా, బస్ ఫ్రీగా కాదు, బస్సు కూడా మీకు ఓనర్షిప్. ప్రతి నెల ఆ బస్సుకు 70,000 మండల సమైక్యకు మీకు ఆదాయం వస్తుంది. ఆ డబ్బులు కింది వరకు మీరు పంచవచ్చు. అట్లనే ఐకేపీ సెంటర్లు ఊర్లలో మా చిన్నారులు కూడా చదువులేని టైంలో ఐకేపీ సెంటర్లు కూడా నడిపించుకొని వాటి ద్వారా వచ్చే కమిషన్ను మీ అవసరాల కోసం, మీ సంఘ అవసరాల కోసం కూడా తీర్చుకోవచ్చు.
ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకుంటామన్నా కూడా మీకు లోన్స్, వడ్డీ లేని రుణాలు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు చిన్నతనంలో లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. చాలా అట్రాక్షన్ ఉంటుంది, లాగుతూ ఉంటే చెడు అలవాట్లు తొందరగా మనల్ని అట్రాక్ట్ చేస్తాయి, కానీ అది జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకనే సే నో టు డ్రగ్స్ అనే కార్యక్రమాన్ని కానీ, లేదా ఈ ప్రేమల పేరుతో చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని తర్వాత మోసపోయి మళ్ళీ ఇంటి మీదకి వచ్చి ఎటు కాకుండా ఖచ్చితంగా మీరందరూ బాగా చదువుకోవాలి. మీకు ప్రభుత్వం కానీ, మన సెల్ఫ్ సంస్థ కానీ, మేమందరం ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు అండగా ఉంటాం. మీరు చేయాల్సింది కష్టమైన ఇష్టంగా చదువుకోండి, కష్టాన్ని ఇష్టంగా ఎంచుకోండి. కష్టంలో ఉన్న సుఖము, సంతోషం ఎక్కడ ఉండదు. నేను కూడా 10th క్లాస్ తోటే నా స్టడీ ఆగిపోయింది. తర్వాత నా లైఫ్ ఉద్యమాలు, పోరాటాలు, విప్లవాలు అటెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత ఆగిపోయిన స్టడీని కంటిన్యూ చేస్తూ LLB చేసిన, లాయర్గా ఎక్కడైతే ఏ కోర్టునైతే ఇట్లా చేతులు కట్టుకొని జడ్జి ముంగట నిలబడ్డానో 5 ఏళ్ళ తర్వాత అదే కోర్టులో బ్లాక్ కోట్ వేసుకొని అడ్వకేట్గా పోయి నిలబడ్డా 5 ఏళ్ళ తర్వాత పాలిటిక్స్లోకి వచ్చిన, MA కంప్లీట్ చేసిన, LLM కంప్లీట్ చేసిన, PhD కంప్లీట్ చేసిన, మొన్ననే 2nd PhD కోసం ట్రై చేసిన, కానీ జస్ట్ క్వాలిఫై అయినా కానీ 1 మార్కు 2 మార్కులు ముందున్న వాళ్ళకు సీట్ వచ్చింది, అడ్మిషన్ వచ్చింది. నాకు దొరకలేదు ఉస్మానియా యూనివర్సిటీలో. అయినా తగ్గకుండా మళ్ళీ MA కాన్స్టిట్యూషన్లో MA LLM చేయాలని మళ్ళీ ఫీజు కట్టిన, ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ ఉంది. అంటే ఇదంతా ఎందుకు? ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోవడం, జ్ఞానాన్ని పెంచుకోవడం, ఇది చాలా అవసరం. ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళైన వాళ్ళు కూడా మరి పిల్లలు ఉన్నా కూడా చంకలో బిడ్డను పెట్టుకొని పోయి ఎగ్జామ్ రాస్తున్నారు. నేను కూడా ఒక ఎగ్జామ్ తప్పిపోతే నా కొడుకు అప్పుడు 15 రోజుల పిల్లగాడు బయట మా అమ్మకి ఇచ్చిపోయి ఎగ్జామ్ 3 గంటల కూర్చొని రాసి వచ్చిన. అది నా ఎడ్యుకేషన్ మళ్ళీ అంటే నేను ఉద్యమాలు అడవుల నుంచి బయటకు వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు మరి నేను ఆ రకంగా కూడా ఎగ్జామ్ రాసి మళ్ళీ స్టేజ్కి వచ్చాను. కాబట్టి మనకు జీవితంలో చిన్నతనంలో అమ్మ నాన్న ఉంటారు, మధ్యలో స్కూళ్ళలో ఇతర ఫ్రెండ్స్ ఉంటారు, ఏజ్ వచ్చినాక భర్తలు, పిల్లలు ఉంటారు, ఇంకొక వయసులో ఇంకొకరు వస్తారు, దోస్తులు వస్తారు, షిఫ్ట్ అవుతుంటాం అక్కడికి ఇక్కడికి, అక్కడ కొత్త కొత్త ఫ్రెండ్స్ వస్తారు. కానీ అన్ని వేళల్లో నీకు ఉండేది నువ్వు నేర్చుకునే జ్ఞానం, నీ స్టడీ. ఇది మనల్ని ఎవరు ఇంట్లో అన్ని పోయినా దారం పడి పోతుంటే మన మీద పడి మన ఒంటి మీద ఉన్న సొమ్ములన్నీ గుంజుకపోయినా మన జ్ఞానాన్ని ఎవరు గుంజుకపోతారా? మనం నేర్చుకున్న స్టడీ, మన ఎడ్యుకేషన్ ఎవరైనా లాక్కపోతారా? లాక్కపోరు. మనం 1000 మందికి ఇంకా మన జ్ఞానాన్ని పంచి గొప్ప వాళ్ళుగా తీర్చిదిద్దే అంత శక్తి జ్ఞానవంతుల దగ్గర ఉంటుంది. అందుకని మీరందరూ జ్ఞానవంతులు కావాలి, మంచి గొప్ప వాళ్ళు ఉండాలి, మంచి సంస్కారం, మంచి ఆలోచనలతో సమాజంలో ఉన్నతులుగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి కనుసరి అనసూయక్క గారు, మనందరూ ప్రేమతో పిలుచుకునే సీతక్క గారికి, అలాగే గౌరవనీయులు పెద్దలు రూరల్ శాసనసభ్యులు శ్రీ భూపతి రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు ఆర్మూర్ శాసనసభ్యులు శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారికి, గౌరవనీయులు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు అన్వేష్ రెడ్డి గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి కార్యక్రమ గారికి, జిల్లా సమాఖ్య అధ్యక్షుల గారికి, అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు.